చంద్రగిరి సామ్రాజ్యం రాజు భీమసేన మహారాజు. అతను ధైర్యవంతుడు, న్యాయవంతుడు కూడా. కానీ అతని ముఖంలో ఎప్పుడూ ఒకే భావం, గంభీరత. నవ్వు అనే మాట అతని జీవితంలో అస్సలు కనిపించేది కాదు. నవ్వు ఎరుగని అతని రూపం, ప్రజలందరి హృదయంలో భయం. ఈ కథలో ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా? అయితే వినండి. చంద్రగిరి సామ్రాజ్యంలో రాజు భీమసేన మహారాజు పరిపాలించేవారు. మహారాజు గారు ధైర్యవంతుడు, న్యాయవంతుడు. కానీ ఒక విచిత్రం, ఆయన ఎప్పుడూ నవ్వేవాడు కాదు. ఆయన మొహంలో ఎప్పుడూ ఒకే భావం, గంభీరత. ఆ రాజ్యంలోని ప్రజలు రాజుగారి వద్దకు సమస్యలు చెప్పడానికి వచ్చేవారు. కానీ ఆయన మొహం చూసి మౌనంగా నమస్కారం చేసి వెళ్ళిపోయేవారు. రాజుగారు నవ్వితే ఎంతో బాగుంటుంది అని అందరూ అనుకునేవారు. కానీ ఎవ్వరూ ప్రయత్నం చేయలేదు. ఒకరోజు గ్రామంలో ఉండే బాలుడు రాము మహారాజు గారిని ఎలాగైనా నవ్వించాలని తన స్నేహితులతో కలిసి ఒక ఆలోచన చేశాడు. తన స్నేహితులందరినీ రాజభవనానికి తీసుకుని వెళ్ళి అక్కడ ఒక నాటకంని ప్రదర్శన చేయాలని అనుకున్నాడు. రాజుగారిని ఎలాగైనా నవ్వించాలని తమ ప్రదర్శనని మొదలుపెట్టారు. మహారాజు గారు తన మొహంలో ఎలాంటి భావం కనిపించలేదు. పిల్లలందరూ మహారాజు గారిని ఎలాగైనా నవ్వించాలని చిత్ర విచిత్రమైన చేష్టలు, హాస్యభరితమైన సంభాషణలు చేశారు. కానీ రాజుగారి మొహంలో ఏమాత్రం మార్పు లేదు. ఎప్పటిలాగే గంభీరంగా కూర్చున్నారు. పిల్లలందరూ విసిగిపోయారు. ఎలాగైనా నవ్వించాలని అనుకుని హడావిడి చేస్తూ తప్పులు చేయడం మొదలుపెట్టారు. పిల్లలందరి సంభాషణ విన్న మహారాజు గారు ఒక్కసారిగా గట్టిగా నవ్వేశారు. మొదటిసారిగా మహారాజు గారు నవ్వారు. మహారాజు గారి నవ్వును చూసిన ప్రజలంతా సంతోషించారు. ఆ రోజు నుండి మహారాజు గారు ప్రజలతో సంతోషంగా నవ్వుతూ ఉండేవారు. నవ్వు తెచ్చింది రాజు ముఖంలో వెలుగు, సంతోషం నింపింది రాజ్యంలో. చిరునవ్వు పంచితే చాలు, ఆనందం నిండెను ప్రతి క్షణము.